పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా పైన హైకోర్టు ఈ నెల 15వ తారీఖు వరకు అయితే తాత్కాలికంగా స్టే విధించింది. దీనిపైన మనతో మాట్లాడడానికి హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ గారు ఉన్నారు. చెప్పండి, అంటే హైడ్రా పైన ఎందుకు కోర్టు స్టే ఇచ్చింది అనుకుంటున్నారు మీరు? హైడ్రా ఒక మంచి కాన్సెప్ట్. మొదట్లో హైడ్రా వచ్చినప్పుడు ప్రజల నుంచి మంచిగా చేస్తున్నారని చెప్పేసి పేరు వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే పేద మధ్యలో తరగతి వాళ్ళది కూలగొడుతున్నారో అప్పటి నుంచి కొంచెం ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, నాయకుల్లో కూడా కొంచెం వ్యతిరేకత వచ్చింది. అయితే ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇక్కడ ఏం చేశారంటే, మరి హాలిడేస్ టైంలో, సండేస్ టైంలో కూడా కూలగొట్టారు. దానికి కోర్టు కూడా అభ్యంతరం చెప్పింది. అంటే హైడ్రా అనేది తప్పేం కాదు, దాని విధానం తప్పు. ఎలాగంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, అవకాశాలు ఇవ్వాలి. మరి ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కడితే అక్కడ నీళ్ళు సరిగా లేవు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఇచ్చిన తర్వాత వికెట్ చేపించి దాన్ని ప్రాసెస్ చేసుకుంటే బాగుండేది. కానీ ఇష్టం వచ్చినట్టు పగలగొట్టడం ద్వారా హైడ్రాకు కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే స్టే విధించింది. నిజంగానే ప్రజలు అనుకుంటున్నారా పేదల వాళ్ళే కూల్చేస్తున్నారు, పెద్ద వాళ్ళే కూల్చేయట్లేదు అని? ఇప్పుడు చూడండి, పేద వాళ్ళది అని కాదు. ఇక్కడ కొన్ని చోట్ల ఎట్లున్నాయంటే వెనకాల నుంచి బడా లీడర్లు గుడిసెలు వేసి వాళ్ళతో చెప్పిస్తున్నట్టుగా ఉంది. మరి ఇక్కడ కేటీఆర్ గారు ఇంటికి 5,000 ఇచ్చి కావాలని ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఈ మధ్య ప్రచార మాధ్యమాల్లో వస్తుంది. సో దీన్ని మనము పాలకపక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి. నిజంగానే కేటీఆర్ ఎవరైతే హైడ్రా కోసం పోరాడుతున్నారో పేదలు, వాళ్ళ ఇంటింటికి 5,000 ఇచ్చి నిజంగానే రెచ్చగొట్టారని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అధికారం పోయి వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అధికారం వస్తుందని అనుకున్నారు వాళ్ళు, అధికారం పోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అధికారం పోయిన తర్వాత వాళ్ళకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. సరే, ప్రజల తరఫున కొట్లాడుతున్నారా? అది కూడా లేదు. సరే, అంతా కూలగొట్టిన తర్వాత వచ్చి మేమున్నాం అంటున్నారు. కూలగొట్టినప్పుడు ఎవరు ముందుకు రావట్లేదు. పాపం అక్కడ పేద మధ్య తరగతి వాళ్ళు బలైపోతున్నారు. నేను పాలక పక్షానికి ప్రతిపక్షానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజల ధనమాన ప్రాణాలతో ఆడుకోవద్దు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి అప్పుడు మీరు హైడ్రా పరంగా చర్యలు తీసుకోండి. రానున్న రోజుల్లో హైడ్రాకి మళ్ళీ మొదట్లో ఎలా అయితే స్పందన వచ్చిందో హైడ్రాకి, అలాగే మళ్ళీ ప్రజల నుంచి స్పందన వస్తుందని అనుకుంటున్నారా? స్పందన అనేది ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే భవిష్యత్ తరాలకైతే ఇది చాలా మంచిది. భవిష్యత్ తరాలకు ఆలోచిస్తే ఇది చాలా మంచిది. కాకపోతే ఇక్కడ పాలకపక్షం, ప్రజాపక్షం ఏం చేస్తున్నారంటే వాళ్ళ రాజకీయ ఎత్తుగడల కోసం ప్రజలను పావుగా వాడుకుంటూ ఉన్నారు. అయితే ప్రభుత్వం కూడా ఇది హైడ్రా ఏదైతే ఉందో దాని ప్రాసెస్ సరిగా లేదు. ప్రాసెస్ సరిగా చేసుకోవాలి. వాళ్ళకు అవకాశం ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఆ డబల్ బెడ్రూమ్లో నీళ్ళు రావట్లేదంట, ఆ నీళ్ళు సరిగా ఇచ్చి అన్ని సౌకర్యాలు ఇచ్చి నువ్వు హైడ్రా మొదలుపెట్టు, మంచిది. ముందుగా వాళ్ళతో మీటింగ్లు పెట్టు, లేదంటే వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఇవ్వు. ఇట్లాంటి ఏమీ చేయకుండా దబదబ వచ్చి పడగొట్టడం వల్ల ప్రజలు కూడా కొంత భయభ్రాంతులకు గురైన మాట వాస్తవం. అయితే దీనికి తోడు కేటీఆర్ గారు వారిని రెచ్చగొట్టడం అనేది కూడా చాలా బాధాకరం. గత పాలకుల వల్లనే చెరువులు, హైదరాబాద్లో ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాకు గురై వాటి మీద ఆక్రమణలు వెలిసాయని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. గతంలో చూడండి, ఈ 280 నాలాలు మరి కబ్జాకు గురైందని చెప్పేసి కేసీఆర్ గారే ప్రకటించారు. ఆయనే అన్నారు ఈ నాలాలను ఖచ్చితంగా తీసేస్తామని. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసేస్తే అతనికి వచ్చిన బాధ ఏముంది? అంటే తాను చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. ప్రజల తరఫున పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజల సౌకర్యాలు ఇచ్చే విధంగా ఉండండి. ఇటు ప్రతిపక్షాలు తమ స్వార్థం కోసం ఏమేమో రెచ్చగొడుతున్నాయి, ఇటు పాలకపక్షం కూడా సరైన సౌకర్యాలు లేకుండా వారిని ఎంబడెంబడే వెళ్ళిపోమని చెప్పడం చాలా బాధాకరం. దీని మీద ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్ళండి. హైడ్రా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. కేటీఆర్ గారు ఎక్కడైతే హైడ్రా కూల్చివేతలు జరుగుతాయో అక్కడికి వాళ్ళ పార్టీ వాళ్ళని పంపించి ముందుగానే వాళ్ళకి ఇంటింటికి 5,000 రూపాయలు ఇచ్చి రెచ్చగొట్టే విధంగా ఆ బాధితుల ద్వారా వ్యాఖ్యలు చేపిస్తున్నారని అంటున్నారు హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు
ప్రతాప్ సింగ్ గారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పురా లోకల్.